స్కామ్లో అసలు సూత్రధారులు, అసలు పాత్రధారులు, అసలు అంతిమ లబ్ధిదారులు అందరూ బయటికి రాబోయే తరుణం ఆసన్నమైందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇందుకు నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం, అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో పాలసీ సంబంధించినటువంటి విషయంలో నేరుగా పాలసీని సిద్ధం చేయడం కావచ్చు, పాలసీ సిద్ధం చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎలా సాగుతోందో ప్రత్యక్షంగా పర్యవేక్షించినటువంటి వ్యవహారం దగ్గర నుంచి చివరికి లాస్ట్ వరకు ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఈ యొక్క లిక్కర్ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా పర్యవేక్షించినటువంటి వారు, దానిలో ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది, ఏ రకంగా సొమ్ము సంపాదించవచ్చు అనేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి వారు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చిత్తూరు జిల్లాకే సంబంధించి అప్పట్లో డిప్యూటీ సీఎంగా అలానే ఎక్సైజ్ శాఖను చూసినటువంటి నారాయణ స్వామిని ప్రస్తుతం సిట్ విచారిస్తోంది. దీంతో ఈ యొక్క స్కామ్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడబోతున్నాయి అనేది ప్రచారం. అంతేకాదు సిట్టు ప్రస్తుతం సమగ్రంగా విచారణ చేస్తోంది. పుత్తూరులోని నారాయణ స్వామి నివాసానికి చేరుకున్నటువంటి సిట్ అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా తమ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ను విచారించడం అయితే మాత్రం స్టార్ట్ చేశారు. సో కొంతసేపు ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఏ రకంగా విచారణకు సహకరిస్తున్నారు అనేటువంటి విషయాలు వెలుగు చూడాలి. కానీ ఆయన గతంలో మనం చూసాం, మొబైల్ వాట్సాప్ ద్వారా సమాచారం కోరినప్పుడు ఆయన కొన్ని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వమే లిక్కర్ సంబంధించిన విక్రయాలు చేసినప్పుడు స్కామ్ అంటారేంటి, లేకపోతే ఏదో ఒకటి నాతో మాట్లాడిచ్చి ఏదో ఒక దాంట్లో ఇరికిస్తారా అనే రకంగా కూడా ఆయన మాట్లాడినారు. కానీ ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో మనీ ట్రయల్ జరగడం మనం చూసాం. 11 కోట్ల రూపాయల సొమ్ము సీజ్ చేసిన పరిస్థితి. ఇంకా ఈ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజకసిరెడ్డి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్కి కూడా ప్రభుత్వం ఓకే చెప్పడం, ఇలాంటి పరిణామాలన్నీ జరగడంతో ఇక ఈ యొక్క కేసులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారో వారందరికీ అర్థమవుతోంది. సో ఇలాంటి తరుణంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన అప్పటి ఈ యొక్క ఎక్సైజ్ శాఖను చూసినటువంటి డిప్యూటీ సీఎం సంబంధించిన విచారణ ఎలా సాగుతోంది, డిప్యూటీ సీఎం తర్వాత ఇక సీఎం హోదా కలిగినటువంటి వారిని లేకపోతే అదే స్థాయికి సంబంధించినటువంటి వారిని విచారించబోతున్నారా, ఏం జరగబోతోంది, సిట్ అడుగులు ఎటువైపుగా వెళ్ళబోతున్నాయి, ప్రస్తుతం పుత్తూరుకి వెళ్ళినటువంటి వారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో వస్తున్నటువంటి విషయాలు చాలా సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలోనే ఇదొక పెద్ద స్కామ్గా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కేసు సంబంధించినటువంటి వ్యవహారం పైన సాగుతున్న తాజా పరిణామాల మీద కూడా మనం విశ్లేషిద్దాం. మనతో పాటు ప్రస్తుతం విచారణ జరుగుతున్న ప్రదేశంలో దినేష్ కూడా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఈ యొక్క స్కామ్ సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం జరుగుతున్న విచారణ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనకు అందించేందుకు రామారావు గారు